అందరికీ ఐఎఫ్సీ రాష్ట్ర కమిటీ తరఫున నా తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది పెద్ద ఎత్తున ప్లాన్ చేద్దాం అనుకున్న ప్రోగ్రాం దేశకాల పరిస్థితులను బట్టి ఇందాక చెప్పారు కేవీఎల్ గారు, ఈ పాండమిక్లో, ఈ మహమ్మారి పీరియడ్లో, ఈ అంటురోగం పెరుగుతున్నటువంటి పీరియడ్లో ఈ కోవిడ్కి భయపడి పెద్ద ఎత్తున చేయటం అనే దానికి పర్మిషన్లు ఇవన్నీ అది కూడా పెద్ద ప్రాబ్లం. కాబట్టి అలాగే ఐఎఫ్సీకి ఉన్నటువంటి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, ఉద్దేశం, దీనికి ఏదైతే మెయిన్ ఫంక్షన్ ఉందో అది నెరవేర్చాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాంతి సంఘాలన్నీ కూడా ఈ రోజున క్యూబాకి సంఘీభావం తెలిసే దిశగా ఉండాలని చెప్పేసి ప్రపంచ శాంతి సంఘీభావ సంఘం, అలాగే ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ ఈ యాక్టివిటీ అన్ని రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేయమని చెప్పి పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా ఈ రోజున ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. దీనికి ముందుగా ఎక్కువ శ్రమ తీసుకున్నటువంటి కాచం సత్యనారాయణ గారికి ముందుగా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొత్తం కోఆర్డినేషన్ చేసినందుకు, అందరినీ సరైన సమయానికి సరైన ప్రోగ్రాం ఫిక్స్ చేసినందుకు కేవీఎల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే మన దగ్గర ఒక దురాచారం ఉంది. మగపిల్లలైతే చాలా బెటరు, ఆడపిల్లలైతే పెంచడం కష్టం, పెళ్ళిళ్ళు చేయడం కష్టం, అందుకని చెప్పేసి ఆడపిల్ల పుట్టగానే చంపేయాలని చెప్పేసి చాలామంది ఉంటారు. అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉందో లేదో తెలియదు, కానీ పాతకాలం ఉండేది. ఇప్పటికి కూడా తమిళనాడులో ఆడపిల్ల పుడితే గొంతులో బియ్యపు గింజ వేసేసి, అంటే ధాన్యపు గింజ వేసేసి చంపేసే పరిస్థితి ఈ రోజు కూడా ఉంది. ఆడపిల్ల పుట్టింది అని అంటే వడ్ల గింజ తీసుకెళ్లి గొంతులో వేసేస్తే చనిపోతారు, పుట్టిగానే ఎమ్మట వేసేస్తే చనిపోతారు, గొంతు తెగిపోతుంది, చచ్చిపోతారు, పైకి కనపడుతుంది. క్యూబా పుట్టిన తర్వాత అదే పద్ధతుల్లో ఎప్పుడైతే దానికి సోషలిస్ట్ బాట పడుతుంది, 1959లో క్యూబన్ కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యాధికారం చేజిక్కించుకుంటుందని తెలిసినప్పుడే వడ్ల కింద వేసేద్దామని చెప్పేసి అప్పుడు అమెరికా ప్రయత్నం చేసింది. కానీ ఇప్పటి వరకు 1959 నుంచి ఇప్పటి వరకు అవిశ్రాంతంగా అక్కడ సోషలిస్టు వ్యవస్థ నడుస్తుంది. సోషలిజం వ్యవస్థ, సోషలిస్ట్ వ్యవస్థ అంటే మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది. సోషలిస్ట్ వ్యవస్థ అంటే కమ్యూనిస్ట్ వ్యవస్థ కంటే దాని ముందున్నటువంటి వ్యవస్థ, దాని తర్వాత వచ్చేదే కమ్యూనిస్ట్ వ్యవస్థ. కానీ ఈరోజు కూడా సోషలిస్ట్ వ్యవస్థలో పరిమితులు చాలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వస్తే దాన్ని నిలదొక్కుని కమ్యూనిస్ట్ వ్యవస్థలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక పర్టికులర్ దేశంలోనే, రష్యాలోనే కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చింది, చైనాలోనే కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చింది, వియత్నాంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చింది, అంటే ప్రపంచం మొత్తం కమ్యూనిస్ట్గా మారిపోయింది కాదు. కానీ ఒకప్పుడు అనుకున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 1/3 పాపులేషన్లో, 1/3 ప్రదేశంలో కమ్యూనిస్ట్ వ్యవస్థ బలపడుతుందని చెప్పేసి కూడా అనుకున్నాం. దాంట్లో వియత్నాం కానివ్వండి, నార్త్ కొరియా కానివ్వండి, చైనా కానివ్వండి, రష్యా కానివ్వండి, క్యూబా కానివ్వండి, ఇటువంటి దేశాలన్నీ కలిపితే ప్రపంచ జనాభాలో 1/3 జనాభాని కంట్రోల్ చేసే విధంగా 1/3 ప్రపంచాన్ని పరిపాలించే దిశగా సోషలిస్ట్ వ్యవస్థ ముందడుగేసింది. కానీ 1991లో రష్యన్ విప్లవం కొలాప్స్ అయిన తర్వాత, రష్యన్ పరిపాలన కొలాప్స్ అయిన తర్వాత మళ్ళీ ప్రపంచానికి చాలా ఇబ్బందులు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 1959 నుంచే క్యూబా పైన ఆంక్షలు విధించినప్పుడు ఈ 60 ఏళ్ళ నుంచి కూడా కంటిన్యూస్గా జరుగుతూనే ఉందనుకుంటున్నప్పుడు ఇప్పుడు కొత్తగా క్యూబాకి సాలిడారిటీ చెప్పడం ఏంటి? మనం ప్రతి సంవత్సరం క్యూబాకి సాలిడారిటీ చెబుతూనే ఉన్నాం. ఒక 3 సంవత్సరాల కింద, 4 సంవత్సరాల కింద నేను, కేవీఎల్ గారు, సుధాకర్ గారు, మేమందరం కూడా శ్రీలంక వెళ్ళాం. శ్రీలంకలో క్యూబన్ సాలిడారిటీ ఏంటంటే ఒక 5గురు క్యూబన్ మనుషులు, క్యూబాలో ఉన్న మనుషులు అమెరికాలోకి వచ్చి స్పై యాక్టివిటీ చేస్తున్నారు, వాళ్ళందరూ గూఢచారులుగా పనిచేస్తున్నారని చెప్పి వాళ్ళు జైల్లో పెట్టారు. వాళ్ళు గూఢచారులు కాదు, మామూలు పౌరులు, వాళ్ళని మీరు విడుదల చేయాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఒక ఆందోళన బయలుదేరింది. దాంట్లో భాగంగా ఏషియన్ కంట్రీస్, ఆసియా దేశాలన్నీ కలిపి శ్రీలంకలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి వెళ్ళాం మేము. దానికి అటువంటి ప్రెషర్ బిల్డప్ అయిన తర్వాత ఆ 5గురిని రిలీజ్ చేశారు, అమెరికా వాళ్ళు రిలీజ్ చేశారు. ఎందుకంటే ఇది ఒక రకమైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికప్పుడు కనుక, ఇంక్లూడింగ్ భారతదేశంలో పరిస్థితి మళ్ళీ తర్వాత చెప్తాం, కానీ ఎప్పటికప్పుడే ఈ దారుణం జరుగుతూ ఉంటుంది, అథారిటేరియన్గా పరిపాలన సాగుతూ ఉంటుంది. కానీ దానికి ఎదిరించకపోతే
ఎదిరించలేకపోతే దానికి అట్లీస్ట్ వ్యతిరేకతను తెలపలేకపోతే మాత్రం బానిసలుగా మారిపోయే పరిస్థితి ఉంది. అంతా కలిపితే ప్రపంచ పటం మీరు ఎక్కడన్నా ఉంటే చూడండి, ఇంటికి వెళ్ళినా కూడా చూడండి, మొత్తం కలిపితే బియ్యపు కింద అంత ఉండొచ్చు, లేదంటే ఆవు కింద అంత ఉండొచ్చు. ప్రపంచ పటంలో క్యూబా అనేది చూస్తే ఎత్తుక్కోవాలి, భూతద్దం పెట్టుకుని కూడా ఎత్తుకోవాలి, ఎక్కడ ఉంది అమెరికా పక్కన అంటున్నారు అనేది. సముద్రం మధ్యలో చిన్న బియ్యపు కింద అంత ఉంటుంది, ఎంత ఉంటుంది. దాని జనాభా కూడా 1,40,00,000. హైదరాబాద్ అంత ఉండదు జనాభా కూడా, దాంట్లో ఉండరు. కానీ అక్కడ సోషలిస్ట్ వ్యవస్థ ఎంత వేళ్ళూనుకుని ఉంది అని అంటే, ఎందుకు వేళ్ళూనుకుని ఉంది అని అంటే దానికి ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ప్రణాళిక, దానికి ఉన్నటువంటి మార్క్సిజం అవగాహన, దానికి ఉన్నటువంటి డెప్త్, ఆ దేశంలో ఉన్నటువంటి ఫెడరల్ క్యాస్ట్రో నిర్మించినటువంటి సోషలిస్ట్ వ్యవస్థ, దాంట్లో వచ్చినటువంటి నాలెడ్జ్. అక్కడ ఎంతసేపు కూడా మానవులకి ప్రత్యేకమైనటువంటి అభివృద్ధిలోకి రావాలి, మానవ అభివృద్ధి జరగాలి, మానవుడిగా అభివృద్ధి జరగాలి అనే థియరీ. మానవుడుగా అభివృద్ధి చెందాలి, దాన్ని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు మానవుడుగా గుర్తించాలి ముందు. ఈరోజు కూడా మన దేశంలో చూస్తున్నాం, ఉన్న మానవులందరినీ మానవులుగా మనం గుర్తించట్లేదు. భారతదేశంలో ఈరోజు కూడా రకరకాల తెగల పేరుతో కానివ్వండి, కులాల పేరుతో కానివ్వండి, పక్క ఉన్న వాళ్ళని కూడా మనం ఇంకో మానవుడుగా గుర్తించట్లేదు. జంతువులు ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ పక్కింట్లో ఉన్నటువంటి వేరే కులం వాళ్ళని గుర్తించేటటువంటి వాళ్ళు మన దేశంలో ఈరోజు కూడా లేదు. అటువంటి వివక్ష ఈరోజు కూడా కొనసాగుతూనే ఉంది. ఒకళ్ళు టీ తాగితే ఆ టీ తాగిన గ్లాసులో ఇంకోటి తాగడానికి వెళ్ళదు. 2 గ్లాసుల పద్ధతి ఈరోజు కూడా మనకి 40 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లాలో ఈరోజు కూడా 2 గ్లాసుల పద్ధతి నడుస్తున్నాను. అంటే వివక్ష ఏ రకంగా జరుగుతుందని. ఆ అమెరికాకి ఈ క్యూబాలో ఉన్నటువంటి మనుషులు పెద్ద ఇబ్బంది ఏం కాదు, 5 నిమిషాల్లో 4 బాంబులు వేసేస్తే అందరూ చచ్చిపోతారు. కానీ వాళ్ళందరూ నేర్చుకున్నటువంటి ఒక థియరీ ఉంది, ఒక ఐడియాలజీ ఉంది. ఆ ఐడియాలజీ ఏమిటి? మార్క్సిజం అనే ఐడియాలజీ పైన ఆధారపడి వాళ్ళు ఆ ప్రపంచాన్ని కమ్యూనిస్ట్ దిశగా నడిపారు, సోషలిస్ట్ దిశగా మార్చుకున్నారు. ప్రజలందరికీ అక్కడ నిరుద్యోగం లేదు, అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి. ప్రపంచానికి మీరు ఆశ్చర్యపోతారు, అంత చిన్న దేశం 54 దేశాలకి మొన్న పాండమిక్ వచ్చినప్పుడు, మొన్న కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు 54 దేశాలకు వాళ్ళు డాక్టర్లని నర్సుల్ని పంపించారు. 54 దేశాలకి. మన దేశంలో ఉన్న డాక్టర్లు మనకు ట్రీట్మెంట్ చేయాలంటే లక్షలు దోచేస్తున్నారు, కానీ ఫ్రీ సర్వీస్, ఎవరు జీతాల కోసం అక్కడికి వెళ్ళలేదు, సర్వీస్ ఓరియంటేషన్తో 54 దేశాలకి క్యూబా యొక్క డాక్టర్లు నర్సులు వెళ్ళేసి సహాయం అందించారు. దే ఆర్ కాలింగ్ ఇట్ డాక్టర్స్ ఆర్మీ పేరుతో వాళ్ళందరినీ భాగాలుగా చేసి పంపిస్తున్నారు. అటువంటిది ఆ ఐడియాలజీ అనేది సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారీ సమాజానికి చాలా డేంజర్. ఎందుకంటే పెట్టుబడిదారీ విధానం మొత్తం కొలాప్స్ అవడానికే మార్క్స్ కనిపెట్టిన మార్క్సిజం. దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రష్యా, ఈ రోజుకి ప్రాక్టికల్గా కొంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి చైనా, చాలా ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి క్యూబా లాంటి చిన్న దేశాలు, వియత్నాం లాంటి చిన్న దేశాలు చాలా కంటగింపుగా ఉన్నాయి. కానీ ఈ 60 ఏళ్లలో అమెరికాని చిన్న దేశాలను కానీ ఎదిరించి నిలబడినటువంటి పౌరులు, అటువంటి మనుషులు వీళ్ళందరూ కూడా వియత్నాంలో మీరు చూస్తారు, ఎన్నో సంవత్సరాలు దశాబ్దాలు పోరాటం చేసినా కూడా తోక ముడిచి అమెరికా వెనకెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. క్యూబాలో ఇందాక చెప్పారు 800 సార్లు ఫెడరల్ క్యాస్ట్రోని చంపేయడానికి రకరకాల, ఇంక్లూడింగ్ సిగరెట్, ఆయన తాగే సిగరెట్లో కూడా బాంబు పెట్టి చంపేయడానికి ప్రయత్నం చేసినటువంటి సంఘటనలు మనం వింటే ఆశ్చర్యపోతుంటాం. 800 సార్లు ఆయన రక్షించబడ్డాడు. ఒక ఇండివిజువల్ చంపేస్తే సోషలిజం పడిపోతుందా అంటే అనుకునే పరిస్థితి కూడా కాదు. కానీ బడ్డింగ్ స్టేజ్లోనే మొదటి పరిస్థితుల్లోనే ఫెడరల్ క్యాస్ట్రోని లేపేస్తే పోతుంది అనేది వాళ్ళ ఎత్తుగడ. కానీ సక్సెస్ కాలేదు. ఫెడరల్ క్యాస్ట్రో అయిపోయారు, ఆయన తమ్ముడు మళ్ళీ ప్రెసిడెంట్గా కొన్ని ఉన్నారు, మొన్న కొత్త ప్రెసిడెంట్ వచ్చారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఒక మనిషి ప్రకారమో దీని ప్రకారమో సోషలిస్ట్ వ్యవస్థ నడవదు. ఒక సమాజం మొత్తం కూడా సోషలిస్ట్ వ్యవస్థగా మారిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి రాజ్యాంగ యంత్రం మొత్తం కూడా సోషలిస్ట్ వ్యవస్థ కింద ఉంటుంది. వీళ్ళు ఏమనుకున్నారు, ఇప్పుడు ఎవరైతే ప్రెసిడెంట్ అయ్యారో వీళ్ళందరూ కూడా 1959 తర్వాత పుట్టిన వాళ్ళు, 61 ఏళ్ళు, 63 ఏళ్ళు, 62 ఏళ్ళు వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ రాజ్యాంగ యంత్రంలో అధికారంలోకి వచ్చారు. వీళ్ళందరూ కూడా సోషలిస్ట్ వ్యవస్థ వచ్చిన తర్వాత పుట్టినవాళ్ళు. కాబట్టి వీళ్ళందరికీ ఎక్కువ ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు, వీళ్ళందరినీ ఎప్పుడైనా తుదముట్టించవచ్చు అని చెప్పేసి కొత్తగా ఒకటి మొదలుపెట్టారు. మీరు అందరూ చూడొచ్చు, ఇక్కడ కూడా ఒకళ్ళిద్దరు చూస్తున్నారు వాట్సాప్లు. ఆ వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున యాంటీ క్యూబా క్యాంపెయిన్ చేయడం, అమెరికా విధించినటువంటి శాంక్షన్స్ మొత్తం కూడా, శాంక్షన్ అంటే ఏంటి, మనకి ఏదైనా లోన్ శాంక్షన్ అయింది, భూమి శాంక్షన్ అయింది, 2 గదుల ఇల్లు శాంక్షన్ అయింది అనేది మనం మామూలు అర్థంలో తీసుకుంటాం. అక్కడ శాంక్షన్ అంటే అర్థం దాన్ని వెళ్లకుండా చేయడం అనేది, అడ్డుపడటం అనేది, ఆంక్షలు విధించడం. శాంక్షన్ అంటే అర్థం వాళ్ళ భాషలో
ఆంక్షలు విధించడం అనేది. అమెరికా విధించినటువంటి ఆంక్షలన్నీ కూడా ఈ రోజున క్యూబాని ఎట్టి పరిస్థితుల్లోనూ ముందడుగు వేయనివ్వకూడదు. దానికి తగినట్టుగా అటువంటి పాలసీలని తీసుకుంటూ వచ్చారు. ఒబామా టైంలో కొంత రిలాక్సేషన్, ఆయన బ్లాక్ కాబట్టి, ఆయన ఇండో ఆఫ్రికన్ కాబట్టి, ఆయన కెనడీ టైంలోనూ అంతకుముందు కొంత ఏదైనా చేసిన తర్వాత వచ్చిన వాళ్ళలో ఒబామా కొంత రిలాక్స్ చేశాడు. క్యూబా పైన ఉన్నటువంటి ఆంక్షల్ని మేము తీసేస్తాం, కొన్ని షిప్పుల్ని వాటన్నింటిని అలౌ చేస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఏమంటారు, దాన్ని అరాచకవాదనాలా ఏమనాలో తెలియదు. ట్రంప్ వచ్చిన తర్వాత మొత్తం అంతా ప్రపంచం మొత్తాన్ని నేను రూల్ చేయాలనే ఉద్దేశంతో, పెత్తందారీతనంతో వచ్చినటువంటి ఆలోచన విధానం నుంచి వచ్చినటువంటి ట్రంప్ మళ్ళీ పెద్ద ఎత్తున క్యూబా పైన ఆంక్షలు విధించడం, ఎక్కడి నుంచి కూడా ఒక షిప్ కానీ ఒక విమానం కానీ క్యూబాకి వెళ్లకుండా చేయడం, ఏ దేశం వాళ్ళైనా సరే ఏమన్నా సహాయం చేస్తామంటే ఆ సహాయం చేయనివ్వకుండా వీళ్ళపైన ఆంక్షలు విధించడం. దానికి ఉదాహరణగా మన దగ్గర ఉంది, మనకి ఇరాన్కి మనకి పైప్ లైన్ ద్వారా ఆయిల్ తెచ్చుకోవడం చీప్ పడుతుంది. దాన్ని అమెరికా వాడు మన దేశాన్ని పైన కండిషన్ చేసి మీరు ఇరాన్ గురించి తెచ్చుకోవడానికి వెళ్ళలేదు. ఈ రకంగా ఆంక్షలు విధించడం అనేది, అట్లా క్యూబా పైన ఆంక్షలు విధించడం, ఏ షిప్ కూడా ఎవరైనా సహాయం చేద్దాం అనుకుంటే కూడా సహాయం చేయనివ్వకుండా ఉండడం. అష్టదిగ్బంధనం అంటారే, అష్టదిగ్బంధనం అంటే 8 రకాలుగా బంధించేయడం అనేది. అటువంటి రంగంలో ఈ రోజున క్యూబాని అష్టదిగ్బంధనం చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుంది, ఈ బైడెన్ వచ్చాడు. ఈ బైడెన్ వచ్చిన తర్వాత వేరే పార్టీ కూడా వచ్చాడు. ఇతనేమో నోటితో చెప్పినప్పుడు, మన గెలవడానికి ముందు చెప్పినప్పుడు నేను ఆంక్షలన్నింటినీ సడలిస్తానని చెప్పాడు. కానీ వచ్చిన తర్వాత మొత్తంగా కూడా మళ్ళీ మరింత పెద్ద ఎత్తున ఆంక్షలు విధించే దిశగానే ప్రభుత్వం వెళ్తుంది, కానీ మామూలుగా వెళ్ళలేదు. ఇప్పుడు ఈ 60 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆంక్షల్ని కొత్తగా ఎందుకు చేయాల్సి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మనం ఎందుకు సాలిడారిటీ స్పెషల్గా చెప్పాల్సి వచ్చింది? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి మొత్తం రాజ్యాంగ వ్యవస్థనే దెబ్బ కొట్టేయాలి, రాజ్యాంగ వ్యవస్థనే మార్చేయాలి. ఆ పేరుతో ఇప్పుడు వచ్చినటువంటి ఉద్యమం జరుగుతోంది. ఈ సోషల్ మీడియా ద్వారా అక్కడ కొంతమందిని డెవలప్ చేశారు, అరాచక శక్తులను కొంతమందిని డెవలప్ చేశారు. వాళ్ళందరూ కూడా వచ్చేసి మాకు మందులు అందట్లేదు, మాకు వైద్యం అందట్లేదు, మాకు మంచినీళ్ళు అందట్లేదు, మాకు అది అందట్లేదు, ఇది అందట్లేదు అనేది కొంతమందిని రెచ్చగొట్టి వీధుల్లో తీసుకొచ్చారు. అమెరికా ప్రాతులంతో ఆ అరాచక శక్తులందరూ కూడా వీధుల్లో, అందరూ క్యూబన్సే, అందరూ రోడ్డు మీదకి వచ్చారు. మొదటి రోజునంతా వీళ్ళు చూస్తే పెద్ద మీడియా పెద్ద ఎత్తున దాన్ని క్యాంపెయిన్ చేస్తే యాంటీ సోషలిస్ట్ వ్యవస్థ వస్తుంది క్యూబాలో కూడా అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మీడియా మొత్తం కూడా వచ్చేది. ఎందుకు వాళ్ళు క్యాంపెయిన్ చేశారంటే, మర్నాడు ఇమీడియట్గా ప్రభుత్వం వెంటనే వీళ్ళందరూ రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు అని చెప్పేసి క్యూబన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరూ కూడా ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్తో సహా అందరూ రోడ్డు మీదకి వచ్చేసి ఆయనకు సపోర్ట్గా క్యూబా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి మీకేం ప్రాబ్లం ఉందో చెప్పండి, మీకున్న ప్రాబ్లం ఇది, ఈ ప్రాబ్లంకి అమెరికా కారణమా క్యూబా కారణమా అంటే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. మన దగ్గర ఇప్పుడు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ జరుగుతుంది, రైతుల ఎడ్యుకేషన్ జరుగుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రైమ్ మినిస్టర్ లేడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రెసిడెంట్ లేడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే అగ్రికల్చర్ మినిస్టర్ లేడు. కానీ అక్కడ ప్రెసిడెంట్ దగ్గర నుంచి అందరూ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరూ కూడా కింద దిగొచ్చి వాళ్ళు ఎవరైతే ఎడ్యుకేషన్ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడి, ఇదంతా అమెరికా విధించినటువంటి ఆంక్షల మూలకంగా మన దేశం మొత్తం పడుతున్నటువంటి బాధ మీరు ఒక్కళ్ళే కాదు, దీనికి అమెరికా వ్యతిరేకంగా మనందరం కలిసి పోరాటం చేద్దాం అని చెప్పేసి ఫెడరల్ కాస్ట్రో ఇచ్చినటువంటి స్లోగను, బతికితే సోషలిస్టుగా బతుకుతాం, లేకపోతే వీరులుగా మరణిస్తాం తప్పితే పెట్టుబడిదారీ వ్యవస్థను క్యూబాలోకి రానివ్వు అని చెప్పేసి ప్రతిజ్ఞ చేసినటువంటి ప్రజలందరితోనూ మాట్లాడి ఆ ఎడ్యుకేషన్ని కన్విన్స్ చేసేసి వాళ్ళందరినీ నెమ్మదించగలిగారు. అటువంటి టైంలో ప్రపంచవ్యాప్తంగా అంత చిన్న దేశానికి వాళ్ళకి ఈ రోజున ఎవరు కూడా డబ్బులు ఇవ్వమని అడగట్లేదు, వాళ్ళేం మాకు ధాన్యాలు ఇవ్వండి అని అడగట్లేదు. కానీ ఒకప్పుడు వాళ్ళకి ఈ ఆంక్షల మూలకంగా తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితుల్లో భారతదేశం మొత్తం పెద్ద షిప్పులో కొన్ని వేల టన్నుల ఆహార ధాన్యాలు, గోధుమలు, బియ్యం ఇవన్నీ కూడా అన్ని రకరకాల ఆహార సామాగ్రి మొత్తం పెద్ద షిప్పులో వేసి రోజువారీ అవసరాలు సబ్బులు షాంపూల దగ్గర నుంచి అందరూ డొనేషన్స్ ఇచ్చారు. మన దేశంలో ఉన్నటువంటి అందరూ డొనేషన్స్ ఇచ్చారు. వాటన్ని ఒక పెద్ద షిప్పులో పెట్టేసి క్యూబాకు పంపించారు. అటువంటి సహాయం ఇప్పుడు ఈ రోజున అడగట్లేదు. వాళ్ళు మమ్మల్నిగా బతకనండి, మేము స్వయంగా బతకగలుగుతాం, మా మీద మేము ఆధారపడి, మా మానవ శక్తి మీద ఆధారపడి మేము బతకగలుగుతాం, మీ ఆంక్షలు తీసేయండి, మేముగా బతకగలుగుతాం అని చెబుతుంటే మీరుగా బతకడానికి వీల్లేదని చెప్పేసి ఈ సామ్రాజ్యవాదం ఒత్తిడి తీసుకొని వస్తుంది. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాంతి సంఘీభావ సంఘాలు మొత్తం కూడా ఈ రోజున క్యూబాకి సాలిడారిటీ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగానే మొన్న 26వ తారీఖున వెబినార్ జరిగింది. పెద్ద ఎత్తున క్యూబా సాలిడారిటీ పేరుతో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ పేరు మీద పెద్ద ఎత్తున దేశంలో ఉన్నటువంటి పెద్ద పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు.
సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేశారు. ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఇటువంటి చేయమన్నారు. దాన్ని ఆధారం చేసుకుని ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సదస్సుకి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన నాయకులు కాచం సత్యనారాయణ గారికి, కేవీఎల్ గారికి, సుధాకర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.